అమ్మ, ఇప్పుడు మనకి బీజాక్షరాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం హ్మ్. కదా! ఈసారి గణపతి యొక్క బీజాక్షరం అంటే దాని మీనింగ్ తెలుసుకోవాలనిపించింది. గమ్ అనేది బీజాక్షరం అని విన్నాను. హ్మ్. అంటే గమ్ అంటే మీనింగ్ ఏంటి? అసలు అది పలకడం ద్వారా మనకొచ్చే ప్రయోజనాలేంటమ్మా? గణపతి ప్రథమ పూజ్యుడు. అవును. ఏ పూజ చేసినా గణపతి పూజ చెయ్యందే హ్మ్. వెళ్ళం. అంతేకాదు చివరికి వినాయక చవితి నాడు వినాయక వ్రత కల్పంలో కూడా ముందర హ్మ్. గణపతి పూజ చేసి తర్వాత మహాగణపతి పూజకెళ్తాం. ఓకే. ముందర హ్మ్. కూడా ఒక చిన్న అవును. పసుపు గణపతిని పెట్టుకుని ఆయనకు పూజ చేసి హ్మ్. ఆ తర్వాత మనం ప్రతిష్ఠించుకున్న గణపతి పూజకి వెళ్తాం. అవునా? హ్మ్. అవును. ఏ పూజకైనా కూడా గణపతి పూజ చేయాలి. గణపతి పూజ చేయకపోతే, గణపతి అనుగ్రహించకపోతే ఆటంకాలు వస్తాయి పనులు హ్మ్. హ్మ్. అని సనాతన ధర్మంలో మొట్టమొదటి నుంచి మనకి చెప్తున్నది. ఓకే. మూలాధార చక్రానికి గణపతి అధిపతి. హ్మ్. అక్కడి నుంచి కదా మనకంతా మన సాధన మొదలయ్యేది. హ్మ్. ఆ మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు కనుక ఆయనకి పూజ చేసి ఆయన మెప్పు పొంది ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకుని హ్మ్. అక్కడి నుంచి పైకి వెళ్ళాలని ఆయనది ప్రసన్న వదనం. హ్మ్. అక్కడ ఆయన్ని ప్రసన్నుండి చేసుకుని అక్కడి నుంచి ముందరికి ఏ సాధనైనా ముందర మొదలు పెట్టాలి అని. అందుకనే చదువుకునేటప్పుడు పిల్లలకు కూడా చక్కగా మొట్టమొదట గణపతి పూజ చేసి హ్మ్. అక్షరభాసం అప్పుడు తర్వాత పుస్తకాలు పిల్లల చేతికిచ్చి పంపిస్తారా? ఏ హ్మ్. పూజ చేసినా కూడా మొట్టమొదట గణపతి పూజ చేయటం అందరికీ ఆనవాయితీగా నమ్మిన వాళ్ళందరికీ వస్తుంది. హ్మ్. ఈ గణపతి ఆ, అంటే ఈ ఎన్నో రకాల పేర్లు ఉన్నప్పటికీ ఆయన అక్షరం ఏంటంటే గమ్. హ్మ్. ఈ గమ్ అనే అక్షరానికి అధిపతి గణపతి. హ్మ్. ప్రతి అక్షరం మంత్రమే అని చెప్పుకున్నాం కదా! అవును. ఆ ప్రతి అక్షరం మంత్రమే. నేను రాసిన పద్య కాదంబరిలో కూడా అసలు మంత్రం కాని అక్షరం లేదు హ్మ్. అనే ఒక శ్లోకం ఉంది. అది కూడా హ్మ్. చెప్పాను నేను. ఆ, ఆ, అసలు ఏ అక్షరం తీసుకుంటే ఆ అక్షరమే మంత్రం. హ్మ్. అసలు ఏమీ రాకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని వరుసగా చేతులు దండం పెట్టి ఆ ఈలన్నీ వరుసగా చెప్పుకొచ్చేస్తే అదే స్తోత్రం. ఓకే. ఎందుకంటే ప్రతి అక్షరము మంత్రం. హ్మ్. తెలియకుండానే మనం అన్ని మంత్రాలు చెప్పేసుకుంటున్నాం అనమాట అక్కడికి పోయి. అటువంటిది. అందులో గణపతి గ అనే అక్షరానికి హ్మ్. అధిపతి. హ్మ్. ఏదైనా చివర పూర్ణానుస్వరం చేరుస్తాం కదా! అవును. కనుక గం. హ్మ్. గం అనే అక్షరానికి గణపతి అధిపతి. కనుక ఇహ కూర్చుని గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని ఇలాంటి మంత్రాలు చెప్పుకుంటూ చేసుకునే వాళ్ళందరూ చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అదే కాకుండా గం 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 అని నిరంతరం ధ్యానిస్తుంటే కూడా గణపతి ఉపాసనే. హ్మ్. ఒక్క అక్షరమే. మిగిలినవన్నీ పక్కన పెట్టి ఒక్క అక్షరమే. హ్మ్. ఆ ఒక్క అక్షరం చెప్పించుకుంటున్నా కూడా అది గణపతి మంత్రమే. హ్మ్. అది మంత్రంతో సమానమే. ఒక్క అక్షరం కూడా చెప్పా కదా! ఏ అవును. ఒక్క అక్షరం తీసుకున్నా కూడా దానికి ఆ మంత్రమే అది. కనుక హ్మ్. గం 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 కాసేపు నిదానంగా సమయం ఉంటే లేకపోతే ఏదో ప్రయాణంలో ఉన్నారు. కళ్ళు మూసుకోండి. కాసేపు ప్రయాణమే కదా జరుగుతూ ఉంటుంది. హ్మ్. మనమే బస్సుల్లో, రైళ్లలో ఎక్కాక పరిగెత్తాం. అవును. ఓసారి ఎక్కి కూర్చున్నాక ఇక అక్కడ హ్మ్. స్థిరమే కదా! అలాంటప్పుడు కూర్చుని వినాయకుడిని జపించుకోండి. హ్మ్. వినాయకుడు ప్రసన్నుడైతే సకల విద్యలు హ్మ్. అందుతాయి. సకల విద్యలకి ఆయన అధిపతి. విద్యాధిపతి. హ్మ్. కోరిన విద్యలకెల్లా నొజ్జయ్యై ఉండేడి పోయి గణాధిప నీకు మొక్కెదన్ అని పద్యం ఉంది. ఆ! వొజ్జ అంటే ఉపాధ్యాయుడు. హ్మ్. కోరిన విద్యలకల్లా ఆయన ఉపాధ్యాయుట. హ్మ్. మరి అయి చదువుకుంటే మరి పిల్లలకి ఈ ఈ ఒక్క అక్షరం చదువుకుంటూ ఉంటే చక్కగా విద్యలన్నీ వస్తాయంటే ఎందుకు కాదు? ఈ హ్మ్. రోజుల్లో ఎన్ని రకాల విద్యలు నేర్చుకున్నా ఇంకేమో నేర్చుకోలేదనేటటువంటి భావనలో ఉన్నారు కదా అందరూ. హ్మ్. కనుక ఆ విద్యలన్నీ చక్కగా వారికి బాగా రావాలంటే గణపతిని ఉపాసిస్తూ గణపతికి ఆయన చక్కగా ఏముంది ఏమన్నా మోదగాలు పెడితే చాలు, మధుర పదార్థాలు పెడితే చాలు, కుడుములు పెడితే చాలు తృప్తి పడిపోతాడు. హ్మ్. అవేమీ లేవు గడ్డి పెడితే చాలు తృప్తి పడిపోతాడు కదా! హ్మ్. ఏలాల్లో నుంచో కాస్త గరిక అవును. కోసుకొని వచ్చి ఆ గరిక ఆయన దగ్గర పెట్టి దండం పెట్టి హ్మ్. గం 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 అనుకుంటూ ఉంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. కలిగి చక్కగా ఏ విద్య కావాలంటే ఆ విద్య వస్తుంది. ఎంత తేలికైన వస్తువు చక్కగా బయటికెళ్ళి 4 రకాల ఆకులు గణపతికి ఎన్ని రకాల ఆకులతో మనం అవును. పెట్టొచ్చు అవన్నీ తెలుసుకున్నాం కదా! హ్మ్. చక్కగా ఆ రకాల ఆకులు తీసుకురావచ్చు లేకపోతే గరిక పట్టి రావచ్చు. హ్మ్. గరిక కూడా దాంట్లోదేగా. పట్టుకొచ్చి అది ఆయనకిస్తే ఆయన చాలా తృప్తి చెందుతాడనమాట. ఓకే. సీజన్‌లో అయితే చక్కగా ఓ చెరుకు గడిస్తే హ్మ్. ఏనుగులు ఇష్టంగా తింటాయి. అవును. గజస్వరూపం గదా! హ్మ్. చక్కగా ఒక అలాంటిదో, ఓ వెలగపండో హ్మ్.
ఏనుగుకి కరిమిలింగిన వెలగపండు అంటారు. ఏనుగు వెలగపండు ఇస్తే, చక్కటి పండిపోయిన వెలగపండు ఇస్తే అది తినేసి దాని వేడి ద్వారా లోపల ఉన్న జ్యూసెస్ అన్ని ఈ వెలగపండు దొప్పలో నుంచి బయటికి పీల్చేసుకుని ఖాళీ దొప్ప బయట పడేస్తుంది. హ్మ్. అరటి ఓకే. పండు హ్మ్. తేలికైనవే ఇవేవి, చిన్న పిల్లలు కూడా చేసుకునేటటువంటివే చెప్తున్నా నేను. హ్మ్. చిన్న పిల్లలు కూడా, 5-6 పిల్లలు కూడా చక్కగా గమ్ 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 అని చెప్పుకుంటూ గణపతికి ఆయనకి నచ్చిన నైవేద్యం ఒకటి పెట్టేస్తే, వండి కూడా చేయక్కర్లా, పిల్లలు ఏం వండుతారు అని అనుకుంటాం కదా. హ్మ్. అవును. ఆ, చక్కగా ఇలాంటివి ఏవైనా చేయగలిగేటటువంటి, మనకి చక్కగా తేలిగ్గా మనల్ని అనుగ్రహించేటటువంటి, చాలా హ్మ్. ఈ కొంచెం ఇస్తేనే చాలు గరిక వేస్తేనే చాలు తృప్తి పడిపోయేటటువంటి గణపతి. హ్మ్. నీళ్లు పెట్టినా చాలు, నీళ్లు కూడా ఆహారమే, హ్మ్. నీళ్లు కూడా తాగాలి కదా. అవును. చక్కగా ఒక చిన్న పాత్రలో నీళ్లు తీసుకెళ్ళి ఆ వినాయకుడి విగ్రహం దగ్గర, పటం దగ్గర పెట్టండి. హ్మ్. తర్వాత అది మీరు తీర్థంగా తీసుకోండి. ఓకే. ఇది గణపతి అక్షరం అన్నమాట. ఈ బీజాక్షరం గమ్ 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 అనుకుంటూ ఉంటే హ్మ్. గణపతి అనుగ్రహిస్తాడు. ఆయన ఓకే. ఆయన ఆధారంలో ఉన్నటువంటి అక్షరం అది, ఆయన హ్మ్. అధిపతి అయిన అక్షరం అది. అది ఓకే అమ్మ.